నమస్కారం, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ గా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ముందుకు వచ్చి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తుంటారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తో ముందుకు వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాం. రాజస్థాన్ రాయల్స్ గెలిచిపోయింది, ప్లేఆఫ్స్ కి క్వాలిఫై అయిపోయింది. పంజాబ్ కింగ్స్ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పుడు బ్యాగ్లు అయితే సర్దుకుంటా ఉంటారు, అవునా కదా. ఈరోజు చాలా అంటే చాలా దేవుని అయితే ముక్కు ఉన్నారు, అవునా కదా. ఎలాగైనా ముంబై గెలవల్లా, ముంబై గెలిస్తేనే, ముంబై గెలవాలని పంజాబ్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ ఎన్ని పూజలు చేసింటారో ఏమో తెలీదు. అయినా కూడా ముంబై ఇండియన్స్ అయితే హ్యాండ్ అయితే ఇచ్చింది. ఫైనల్గా కంటిన్యూస్గా స్టార్టింగ్లో ఐపీఎల్ 2026 సీజన్లో స్టార్టింగ్లో 6 మ్యాచ్లు కంటిన్యూస్గా గెలిచిన పంజాబ్ కింగ్స్, లాస్ట్ మ్యాచ్ కూడా అద్దిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిన పంజాబ్ కింగ్స్ ఇంటికి అయితే వెళ్ళిపోయింది. ఎవరు కూడా నిజంగా ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2026 సీజన్లో ప్లేఆఫ్స్కి క్వాలిఫై అవ్వదు అని ఏ క్రికెట్ ఫ్యాన్ కూడా అనుకోలేదు. ఈవెన్ టాప్లో ఫినిష్ చేస్తుంది, తర్వాత కప్పు కూడా వాళ్ళే కొట్టేస్తారు, ఛాంపియన్స్ కూడా అయిపోతుంది అని ఫిక్స్ అయితే అయిపోయినారు, అవును కదా. లాస్ట్కి ప్లేఆఫ్స్కి క్వాలిఫై అవ్వలేదు. చూడండి ఎలా ఉందో చూడండి. ఈవెన్ నేను కూడా ఒక వీడియో కూడా సెపరేట్గా చేసి పారేసిండా, పక్కా పంజాబ్ కింగ్స్ ఛాంపియన్స్ అయిపోతుందని. ఎందుకంటే అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. కానీ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ అయితే గెలిచింది. ఇప్పుడు ఎవరికి ఛాన్స్లే, పంజాబ్ కింగ్స్కి ఛాన్స్లే, తర్వాత కోల్కతా నైట్ రైడర్స్కి ఛాన్స్ అయితే లేదు. బ్యాగులు అయితే సర్దుకుంటూ ఉంటారు. రాజస్థాన్ రాయల్స్ టాప్ 4కి అయితే క్వాలిఫై అయితే అయిపోయింది, అవునా కదా. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. వీళ్ళు ఎలిమినేటర్ మ్యాచ్ అయితే ఆడతారు, అవునా కదా. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బాయ్ బాయ్.